మొదటేమో మాడుగుల, తర్వాత చోడవరం, ఇప్పుడు యలమంచిలి. ఏంటి సార్ ఈ మార్పు ఏంటి? నేను పుట్టడం కానీ బాల్యం కానీ అంతా యలమంచిలి. అక్కడ ఎందుకు వచ్చామో తెలీదు, అలాగా తెలియకుండానే రాజకీయాల్లోకి. వైఎస్ఆర్ గారి దృష్టిలో ఎలా పడ్డారు సార్? ఒకసారి యాదృచ్ఛికంగా ఫోన్ చేశాను, ఎవరికి కేవీ ప్రాంతంలో ఫోన్ చేస్తే చెప్పు స్వామి అన్నారు. దయచేసి నాకు అవకాశం అంటే నేను ఇవన్నీ చెప్పేస్తున్నాను. ఓకే 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 అన్నారు. తీరా చూస్తే ఆ ఫోన్ ఎత్తింది ఎవరైనా. గుర్తుండిపోయిన సంఘటన ఏంటి సార్ వైఎస్ఆర్ గారు? సీఎం గారు చెప్పారు కదనే, మొత్తం 1000 ఇల్లులు ఒకేసారి శాంక్షన్ చేశారు. చేస్తే అప్పుడే చాలా రాజశేఖర రెడ్డితో జగన్మోహన్ రెడ్డితో కంప్లీట్ 5 ఏళ్ళు టెన్యూర్ పనిచేసినటువంటి జిల్లాలో ఇద్దరు వ్యక్తులు ఎవరంటే కన్నబాబు నాయుడు. ఈ లోపునే మిస్ఫేర్ ఏంటంటే DDRC మీటింగ్ అయింది. DDRC మీటింగ్లో సాయిరెడ్డి గారు కూర్చొని ఎందుకు ఆపించారు, అందులో తప్పుంటే తప్పని రిజెక్ట్ చేసేయండి, పెండింగ్ పెట్టకండి, తప్పుంటే నేను నా ముక్కు నేలకు రాసుకుని వెళ్ళిపోతాను. మీ భూముల పక్కన జగన్ స్మార్ట్ సిటీ రావడం కనుక మీరే చక్రం తిప్పారంటారు. జగన్ స్మార్ట్ సిటీ అంటే పూర్మన్న పాలనలో ఏంటి సార్, మీరు ఫ్లాట్లు ఏవో లేదండి, పూర్మన్న పాలన కట్టారా సార్? అసలు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకుని మీ నాయకులు చేసిన విమర్శలు, వైసీపీ కుక్కలు అని మాట్లాడడం, చెప్పు తీసి కొడతానడం, ఇలాంటివన్నీ కొట్టే వాతావరణం చూసి మా వాళ్ళు ఏం చేశారంటే ఇష్టారాధికి వీళ్ళు 4 పెళ్ళిళ్ళు 4 పిల్లలు. ఈరోజు నిన్న బాలకృష్ణ సైకో అని మాట్లాడాడు, అది తప్పు. మెంటల్ స్టెబిలిటీ లేదనేది క్లియర్గా ఆయనకే మెంటల్ స్టెబిలిటీ లేదు. ఆయన కూడా పిచ్చోడు అని వచ్చి, ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ పిచ్చి ఉందని సర్టిఫికేట్ ఇచ్చారు. ఈరోజు ఈ పరిస్థితుల్లో కూడా మీకు ఒకటే లెక్క సార్, 2 లక్షల కోట్లు ఈ సంవత్సరం 4 మాసాల్లో ఈ కుట్ర ప్రభుత్వం కాదు పోనీ కూటమి ప్రభుత్వం. తెలుగు భాష మీద అభిమానం మీకు బాగా ఎక్కువ అనుకుంటా. అదివో అల్లదివో శ్రీహరివాసము శాంతిహింసలతోడ కాంగ్రెస్ నడిపిన కథన పనికి